So today's topic is effects of oxidation and reduction in our daily life. So can you see any time that what are the effects of oxidation and what are the effects of reduction in our daily life? Some effects are there. One is that corrosion. Corrosion means nothing but rusting only, we'll say. Corrosion is one of the effect of due to the oxidation. So we must observe that the freshly cut apple turns brown after some time. మనం అబ్జర్వ్ చేసింటాం ఏమని ఆపిల్స్ కట్ చేసిన కొద్ది టైంకి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ద షైనింగ్ ఆఫ్ ఐరన్ ఆర్టికల్స్ గ్రాడ్యువల్లీ బికమ్ ద రెడ్డిష్ బ్రౌన్ వెన్ లెఫ్ట్ ఫర్ సమ్ టైమ్. కొత్తగా బైసికల్ కొనుక్కొచ్చుకుంటాం, బైసికల్ యొక్క రిమ్ ఎలా బాగా మెరుస్తూ ఉంటుంది, షైనింగ్ ఇస్తుంటుంది. ఐరన్ ఆర్టికల్స్ కానీ సిల్వర్ ఆర్టికల్స్ కానీ, ఐరన్ది కూడా కొత్తది ప్యాడ్ కనుక్కుంటాం సార్. సో అలా ఐరన్ ఆర్టికల్స్ అనేటువంటివి షైనింగ్ ఇచ్చేస్తుంటాయి. కొద్ది రోజులకి మాత్రం అవి కలర్ మారిపోయి షైనింగ్ అనేది తగ్గిపోతుంది. బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ ప్రొడ్యూస్ డార్జిలింగ్ లైట్ విత్ వైట్ ఫిల్మ్స్. సో ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ చేంజెస్ అంటున్నాడు దీనికి. దే ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ప్రాసెస్ కాల్డ్ ద ఆక్సిడేషన్. మనం చెప్పుకున్నటువంటి ఐరన్ ఆర్టికల్ షైనింగ్ కానీ, ఫ్రెష్ కట్టి ఆపిల్ అనేది బ్రౌన్ కలర్లోకి మారడం కానీ, బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ అది కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సిడేషన్. Oxidation is the reaction of oxygen molecules with different substances starting from metal to living tissue which may come in the contact with us. So చూడండి, oxidation is the reaction of oxygen molecules. Oxidation అనేది ఒక రియాక్షన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ with different substances starting from metal to living tissue which may come in. Apples, pears, bananas, potatoes etc. contain enzyme called polyphenol oxidase. సో ఆపిల్స్ కానీ, బనానాస్ కానీ, పొటాటోస్లో కానీ ఒక ఎంజైమ్ ఉంటుంది. ఏమా ఎంజైమ్ అంటే పాలిఫినాల్ ఆక్సిడేజ్ ఆర్ దాని పేరు ఇంకా టైరోజెనన్స్. సో ఇక్కడ ఇది సో అంటే పాలిఫినాల్ ఆక్సిడేజ్ అనేది ఉంటుంది. అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఈ కలర్స్ అన్ని మారడానికి, అంటే సర్ఫేస్ కానీ మారడానికి, లేకుంటే ఆపిల్ యొక్క కలర్స్ మారడానికి ఇదే మెయిన్ కారణం. ఇది ఆక్సిజన్తో రియాక్ట్ కావడం వల్ల అలా సో ఆపిల్స్ కానీ బనానాస్ బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ద బ్రౌనింగ్ ఆఫ్ ఐరన్ వెన్ లెఫ్ట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ మాయిస్ట్ ఎయిర్ ఈజ్ ఏ ప్రాసెస్ కామన్లీ నోన్ యాజ్ ద రాస్టింగ్ ఆఫ్ ఐరన్. ఐరన్ అనేది బ్రౌన్ కలర్లోకి మారడం అనేది కామన్గా మనం చూస్తున్నటువంటిది. కొద్ది రోజులు హ్యూమిడ్ ఎయిర్కి అంటే మాయిస్ట్ ఎయిర్కి మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల అది ఎయిర్తో రియాక్ట్ అయ్యి ఐరన్ అనేది రస్టింగ్ పడుతుంది. దాన్నే మనం కొరాయిజన్ అని చెప్తున్నాం. దిస్ ప్రాసెస్ ఈజ్ బేసికల్లీ ఆక్సిడేషన్ రియాక్షన్ విత్ రికార్డ్స్ బోత్ ఆక్సిజన్ అండ్ వాటర్. సో ఇదంతా అంటే ఐరన్ హ్యూమిడిటీకి ఎక్స్పోజ్ చేయడం వల్ల అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటున్నాం, విచ్ ఇస్ రిక్వైర్ ఆక్సిజన్ అండ్ వాటర్. రస్టింగ్ డస్ నాట్ అకర్ ఇన్ ఆక్సిజన్ ఫ్రీ వాటర్ ఆర్ డ్రై ఎయిర్. రస్టింగ్ అనేది ఆక్సిజన్ లేకున్నా జరగదు, వాటర్ లేకున్నా జరగదు. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో కాబట్టి ఆక్సిడేషన్ ప్రాసెస్. బర్నింగ్ ఆఫ్ క్రాకర్ ఇస్ ఆల్సో ఆక్సిడేషన్ ప్రాసెస్. వెరైటీ ఆఫ్ కెమికల్స్. సో క్రాకర్స్లో వెరైటీ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆక్సిడేజ్ గురి కావడం వల్లనే అవి కూడా షైనింగ్ ఇస్తాయి, డార్జిలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. When some metals are exposed to the moisture, acids they tarnish due to the formation of respective metal oxide on their surface. This process is called the corrosion. See definition. When some metals are exposed to moisture, acids they tarnish due to the formation of the respective metal oxide on their surface. సో ఎప్పుడైతే మనం మెటల్స్ని కొంత ఎక్స్పోజ్ చేసినప్పుడు మాయిశ్చర్కి కానీ యాసిడ్స్ కానీ వాటి మీద టానిస్ అనేది ఫార్మేషన్ అవుతుంది. టానిస్ డ్యూ టు దాట్ టానిస్ అనేది రియాక్షన్ జరుగుతుంది అని చెప్తున్నాడు. అండ్ మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ చేస్తున్నాడు ఎగ్ సర్ఫేస్. ఆ ప్రాసెస్ని మనం కొరాయిజన్ అని చెప్తున్నాం. ఆ ప్రాసెస్నే కొరాయిజన్. కొరాయిజన్ ఈజ్ ద ఆక్సిడేటివ్ డిటరేషన్ ఆఫ్ మెటల్. కొరాయిజన్ ఈజ్ ద ఆక్సిడేషన్ డిటరేషన్ ఆఫ్ మెటల్. Corrosion causes damage to car bodies, bridges, iron railings, ships etc. and to all other objects that are made of metals.
మెటల్స్తో తయారైనటువంటి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా కొరేజన్ అనేది డ్యామేజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కొరేజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. కొరేజన్ ఆఫ్ ఐరన్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. సో కొరేజన్ క్యాన్ బి ప్రివెంటెడ్. కాంట్ స్టాప్ బట్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఆర్ అట్లీస్ట్ మినిమైజ్డ్, తగ్గించవచ్చు బై సీల్డింగ్ ద మెటల్ సర్ఫేస్ ఫ్రమ్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్. అంటే తడికి లేకుండా ఆక్సిజన్కు షీల్డింగ్ వేయడం, దానికి ఒక కోటింగ్ వేయడం వల్ల ఆ మెటల్కి ఇట్ కెన్ బి ప్రివెంటెడ్. సో బై ఏంటివా ఆక్సిజన్ ఏజెంట్స్ అంటే పెయింటింగ్ కానీ, ఆయిలింగ్ కానీ, గ్రీజింగ్ కానీ, గాల్వనైజింగ్ కానీ, క్రోమోప్లేటింగ్ కానీ, ఆర్ మేకింగ్ అల్లాయ్స్. సో ఇవి అప్లై చేయడం ద్వారా, పెయింటింగ్ అప్లై చేయడం ద్వారా ఐరన్ ఆర్టికల్స్ రస్టింగ్ పట్టకుండా చూస్తాం, కొరోజన్ కాకుండా. ఆయిల్ అప్లై చేయడం ద్వారా, గ్రీజ్ అప్లై చేయడం ద్వారా. సో ఇది అల్లాయ్స్, that is can be prevented corrosion. So galvanizing is a method of protecting iron from rusting by coating them a thin layer of zinc. So iron ki zinc layer తో ఒక కోటింగ్ ఇవ్వడం అనేది ప్రొటెక్ట్ చేసేటువంటి మెథడ్, దాన్నే గాల్వనైజింగ్ అంటారు. గాల్వనైజింగ్ ఇస్ ఎ మెథడ్ ప్రొటెక్టింగ్ ఐరన్ ప్రొటెక్ట్ చేసేటువంటిది రస్టింగ్ బై కోటింగ్ దెమ్ ఆన్ థిన్ లేయర్ ఆఫ్ ద జింక్ లేయర్ని లైట్గా అప్లై చేస్తారు. అలోయింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్. అలోయింగ్ అనేది చాలా మంచి మెథడ్ మెటల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. జనరల్లీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ స్ట్రెచెస్ ఈజీలీ వెన్ హాట్. యాక్చువల్గా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, ఈజీగా స్ట్రెచ్ అవుతుంది హీట్ చేసినప్పుడు కూడా. ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ కార్బన్, నికెల్ అండ్ క్రోమియం. ఐరన్ని కార్బన్, నికెల్, క్రోమియం తో మిక్స్ చేయడం వల్ల అది అంత హార్డ్గా తయారవుతుంది, లేకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ గెట్ అండ్ అలాయ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. ఇవి మిక్స్ చేయడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారవుతుంది. ద స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ హార్డ్ అండ్ డస్ నాట్ రస్ట్. ఇది చాలా హార్డ్గా ఉంటుంది, రస్టింగ్ కూడా పట్టదు అనమాట. A metallic substance made by mixing and fusing two or more metals or metal and non-metal to obtain desirable qualities such as hardness, lightness and strength is known as alloy. Alloy అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అలోయ్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటి డెఫినేషన్ అలోయ్ అంటే ఏం చెప్తున్నాను అంటే మెటాలిక్ సబ్స్టెన్స్ మేడ్ బై మిక్సింగ్ అండ్ ఫ్యూజింగ్ టూ ఆర్ మోర్ మెటల్స్. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ని మిక్స్ చేయడం ద్వారా కానీ, లేకుంటే ఫ్యూజింగ్ చేయడం ద్వారా కానీ, మెటల్ అండ్ నాన్ మెటల్ ఆర్ టు అబ్టైన్ డిస్క్రైబ్ క్వాలిటీస్, మనకు కావాల్సినటువంటి క్వాలిటీస్లో మెటల్ని కానీ నాన్ మెటల్ని కానీ తెచ్చుకునేటువంటి దాన్నే. ఏంటివి అవి? హార్డ్నెస్ కానీ, లైట్నెస్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ఈ ప్రాపర్టీస్ ఉన్నటువంటి తెచ్చుకోవడానికి చేసే పద్ధతిని ఏమంటారు అంటే అలోయ్ అంటున్నాడు. ఎగ్జాంపుల్ బ్రాస్, బ్రోంజ్, స్టీల్, ఇవి అలోయ్కి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ లాస్ట్ టాపిక్ ఈస్ దట్ some effects of oxidation on everyday life. Sometimes during rainy season the power supply to our home from the electric pole will be interrupted due to the formation of the metal oxide layer on the electric wires. So this metal oxide is an electric insulator. కొన్నిసార్లు వర్షం పడినప్పుడు మన ఇంట్లో కరెంట్ అనేది రాకుండా ఆగైపోతుంది, ఎందుకంటే ఆ వైర్స్ మీద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ఏర్పడి ఉంటుంది. మెటల్ ఆక్సైడ్ అనేది ఏర్పడి ఉంటుంది, అది ఆఫ్ చేసేస్తుంది. ద మెటల్ ఆక్సైడ్ ఇస్ ఇన్ ఎలక్ట్రిక్ ఇన్సులేటర్ కాబట్టి. అండ్ రిమూవింగ్ ద మెటల్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్ని రిమూవ్ చేయడం ద్వారా వైర్ని విత్ ఏ శాండ్ పేపర్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెన్ బి రీస్టోర్డ్, మళ్ళీ ఎలక్ట్రిసిటీ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ రాన్ యాసిడిటీ. Rancidity. So rancidity, thus we can say that oxidation reaction is food material that we left for a long period or responsible for spoiling the food. So we can say that oxidation reactions in food materials that were left for a long period are responsible for spoiling of the food. Food spoil కావడం కానీ లేకుంటే ఇంకా ఏమైనా కావడం కానీ దేనికి రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ రియాక్షన్. సో rancidity ఆల్సో ఆక్సిడేషన్ రియాక్షన్ ఓన్లీ. ద స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై యాడింగ్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్స్ లైక్ విటమిన్ సి అండ్ విటమిన్ ఈ. విటమిన్ సిని, విటమిన్ ఈని యాడ్ చేయడం ద్వారా మనం ఫుడ్ని ఎక్కువ స్టోర్ చేయొచ్చు, స్పాయిల్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నాడు.
Usually substances which prevent oxidation are added to food containing fats and oil. Keeping food in airtight containers helps to slow down the oxidation process. ఫుడ్ని ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టడం ద్వారా స్లో డౌన్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది, అంత ఫాస్ట్గా జరగదు. సో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పొటాటో చిప్స్ ప్లస్ బ్యాగ్స్ చిప్స్ విత్ నైట్రోజన్ గ్యాస్ టు ప్రివెంట్ ద చిప్స్ ఫ్రమ్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. మనం చిప్స్ ప్యాకెట్స్ అవి చూసింటాం, దాంట్లో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది లోపల ప్యాకెట్, ఎందుకంటే చిప్స్ అనేటువంటివి ఆక్సిడైజ్ గురి కాకుండా నైట్రోజన్ గ్యాస్తో ఫిల్ చేసింటారు. సో దిస్ ఈజ్ యువర్ మ్యాటర్ అరౌండ్